హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్వాలా టీవీ. జ్వాలా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మన గెస్టు ఈ అభినవ్ అంబేద్కరే జలశ్రవణ్. ఆకివీడి రామాలయం విషయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారండి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత. సో దాంట్లో ఈయన ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. సుప్రీంకోర్టులో జరిగినటువంటి వాదనలు, ఆకువీడు అటుపక్క డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఇటుపక్క నేను. మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ ఈ ఆకువీడు అంశం రాష్ట్ర వ్యాప్తంగా రెండు మతాల మధ్య, రెండు కులాల మధ్య ఎంత తీవ్రమైనటువంటి పరిస్థితులకు కారణమైంది. ఒక్క నిమిషం. ఆకివీడి చర్చ అంట కులాల మతాల మధ్య కూడా చిచ్చయిందంట. సరే, ఇప్పుడు ఆ గుడి గురించి ప్రాబ్లం ఏంటి? రామాలయం కడతాననేమో రఘురామ కృష్ణరాజు గారు. అక్కడ వద్దు అనేది దళిత క్రిస్టియన్స్, దళితులు కాదు, దళిత క్రిస్టియన్స్. ఓకే, ఇప్పుడు అసలు పోనీ మీ వాదన ఏంటి? గొంతెలమ్మ గుడి కట్టమని. ఈ గొంతెలమ్మ గుడి కూడా దళిత క్రిస్టియన్లకి సంబంధం లేదు, దళితులకి. అవునా? సో ఒకవేళ గొడవ అంటూ ఉంటే దళితులకిను ఎవరైతే గొంతెలమ్మ గుడి కట్టమంటున్నారో వాళ్ళకిను, మన రఘురామ కృష్ణ గారికి ఏదైతే రామాలయం కడతానో రఘురామ కృష్ణ గారికి గొడవ ఉంటుంది. సో రెండు వర్గాల మధ్య ప్రాబ్లం. అంతేగాని దీంట్లో మతం ఎక్కడొచ్చింది? క్రిస్టియన్లకి సంబంధం ఏంటి అసలు ఈ గుడిలో? గొంతెలమ్మ గుడికి క్రిస్టియన్స్కి సంబంధం ఏంటి? నిజంగా గొంతెలమ్మ గుడే అందుకుందాం, అది క్రిస్టియన్స్ కాదు కదా, వాళ్ళ గుళ్ళు ఉండవు కదా, వాళ్ళ గుడి అంటే చర్చ్ కదా. గొంతెలమ్మ గుడికిను క్రిస్టియన్స్కి సంబంధం ఏంటి సార్? ఇంకా ఇక్కడ మీరు పెడుతున్నారు మతాల మధ్య చిచ్చు. అక్కడ మతాల మధ్య చిచ్చు కాదు అది. మతాలకు ఏం సంబంధం అండి? ఉంటే దళితులకు ఉంటుంది, రఘురామ కృష్ణరాజు గారికి ఉంటుంది. ఆ గుడి సందర్భంలో అంటే ఏ దేవత మీద అనేది అక్కడ ఆర్గ్యుమెంట్. గొంతెలమ్మ గుడి, రామాలయం రెండు హిందూ టెంపుల్సే. సో ఉంటే ఆ వర్గానికి ఈ వర్గానికి ఉంటుంది, కానీ మధ్యలో క్రిస్టియన్స్ ఎందుకు వచ్చారు? మతం ఎందుకు వచ్చింది ఇక్కడ అసలు? అది చెప్పాలి మీరు. అయితే ఆకువీడులో అక్కడ ఉన్నటువంటి దళితులేమో ఇది గొంతెలమ్మ గుడి అని ఒక పక్క, ఇది గొంతెలమ్మ గుడి కాదు రామాలయం ఉంది అని అటుపక్క రఘురామ కృష్ణరాజు, ఇటుపక్క. సో మీరే చెప్తున్నారు కదా, అటు పక్కన దళితులేమో గొంతెలమ్మ గుడి, రఘురామ కృష్ణరాజు గారేమో రామాలయం. వాళ్ళు హిందువులే, వీళ్ళు హిందువులే. మధ్యలో మతం గొడవ ఎందుకు వచ్చింది ఇక్కడ? గొంతెలమ్మ గుడి ఉంది అని దళితులు, అక్కడ ఉన్నటువంటి దళితులు ఎవరు కూడా అక్కడ చర్చి కట్టమని అడగటం లేదండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది కూడా మీరు అందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దళితులు చర్చిలు కట్టమని ఎందుకు అడుగుతారండి? దళిత క్రిస్టియన్స్ అడుగుతారు చర్చిలు కట్టమని. మీరు దళితులని క్రిస్టియన్స్ని కలిపి దళితులు అని పిలవకండి దయచేసి, అలా పిలవకండి దయచేసి. ఒకవేళ మీరు అలా అనుకున్నా దళితులు క్రిస్టియన్స్ కట్టమని అసలు అడగరు. ఆ టాపిక్ ఎందుకు వస్తుంది? దళిత క్రిస్టియన్ చర్చి కట్టమని అడుగుతారు, దళితులు టెంపుల్ కట్టమని అడుగుతారు. మీరు దళితులు గొంతెలమ్మ గుడి కట్టమని అడుగుతున్నారు అంటే ఓకే, న్యాయం ఉంది అలా అడిగే దాంట్లో ఏం నాకేమీ విభేదాలు లేవు. అది తప్పని కూడా అన్నాం. వాళ్ళ ఆర్గ్యుమెంట్ వాళ్ళది, దళితులది. మధ్యలో దళిత క్రిస్టియన్స్ ఎందుకు వచ్చారు? చర్చ్ ఎందుకు వచ్చింది ఇక్కడ కాన్సెప్ట్లోకి? గుడికి సంబంధించిన గొడవలో చర్చ్ ఎందుకు వచ్చింది? ఐ రెస్పెక్ట్ దళిత్ క్రిస్టియన్స్, అది వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ మీద నాకు ఏమైనా విభేదాలు లేవు. కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల మీలాంటి వాళ్ళు మతానికి సంబంధించి గొడవలు ఎవరు పెడుతున్నారు? అక్కడ దళితులకిను రఘురామ కృష్ణరాజు గారి గొడవ అవుతే మధ్యలో దళిత క్రిస్టియన్లు ఏం చేశారు? మతం ఏం చేసింది? చర్చ్ ఎందుకు వచ్చింది ఈ టాపిక్లోకి? అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలందరూ కూడా కోరుతుంది ఏంటి అంటే, కొన్ని సంవత్సరాలుగా మాకు గొంతెలమ్మ గుడి అనేటువంటి అంశం వస్తుంది, ఈ గొంతెలమ్మ గుడిని కట్టుకోవటానికి మాకు అవకాశం ఇవ్వండి. ఈ గొంతెలమ్మ గుడి ఇక్కడ పాడుపడిపోయి ఉంది, ఈ పాడుపడిపోయిన గుడిలో గొంతెలమ్మ గుడి కాకుండా వేరే టెంపుల్ కడుతున్నారు కాబట్టి మాకు అభ్యంతరం ఉంది అనేటువంటి లోకల్ వ్యక్తుల యొక్క అభిప్రాయం తప్ప, ఆ గుడి అక్కడ రామాలయం కట్టొద్దని కానీ, వెంకటేశ్వర ఆలయం కట్టొద్దని కానీ, లేకపోతే ఇంకోటి కట్టొద్దని లోకల్ ప్రజల యొక్క వ్యతిరేకం కాదు. మరి అదే ప్రాబ్లం ఏంటి? ఇంకా మాకేం అభ్యంతరం ఏం లేదు వాళ్ళు అడగటంలో, దళితులు అడగటంలో న్యాయం ఉంది. దాంట్లో మాకు వచ్చిన విభేదాలు, రఘురామ కృష్ణ గారికి వచ్చిన విభేదాలు ఏం లేవు. ఇంకోటి, గొంతెలమ్మ గుడి కట్టండి అంటేనే రామాలయం వద్దని, మళ్ళీ గొంతెలమ్మ గుడి కట్టమంటున్నారు. అంతేగాని రామాలయం మీద వ్యతిరేకం లేదు, కృష్ణాలయం మీద వ్యతిరేకం లేదు. ఏం వ్యతిరేకం లేదు? అది కట్టండి అంటే ఇది కడతాం, ఉందే ఉన్నా రెండు కడతామంటున్నారా?
ఇప్పుడు 4 సెంట్లు ఉంది, 2 సెంట్లు మీరు తీసుకోండి, 2 సెంట్లు మేము తీసుకోండి అంటున్నారా? కాదుగా. గొంతెనం గుడి కట్టండి అంటున్నారంటేనే రామాలయం వద్దని. నేను కేసు వేసినది కూడా అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి గొంతేనమ్మ గుడి అని ఉంది. ఆ గొంతేనమ్మ గుడి కట్టడం అనేది కరెక్ట్ కాదు. ఆ గొంతేనమ్మ గుడి కూల్చడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ కూల్చి వేరే గుడి కట్టద్దు అని చెప్పిన సందర్భంలో అవతల పక్క ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారి వాదన ఏంటి అంటే, ఆయన గత 130 సంవత్సరాల నుంచి ఇక్కడ రామాలయం ఉన్నది. ఈ రామాలయం అనేది శిథిలావస్థకు చేరింది. శిథిలావస్థకు చేరిన సందర్భంలో ఒక న్యూస్ పేపర్, ఎవరైతే ఆ ఏరియాలో ఉన్న న్యూస్ పేపర్ సాక్షి న్యూస్ పేపర్లో రామయ్య ఇటు చూడవయ్య అని ఒక పెద్ద ఆర్టికల్ వచ్చిన కారణంగా అప్పుడు ఉన్న అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దీని మీద ఒక అవగాహన కలిగింది. ఏమని, ఇక్కడ అనేది ఒక గొంతేనమ్మ గుడి ఉంది, ఒక గుడి ఉంది, ఒక రామాలయం ఉంది. ఆ రామాలయం శిథిలావస్థకు చేరింది కాబట్టి ఈ రామాలయాన్ని మళ్ళా పునర్నిర్మించాలనేటువంటి ఒక ఆర్టికల్ చదివిన తర్వాత అక్కడ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అక్కడ ఒక గుడి ఉంది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రపంచానికి తెలిసింది. సో ఈ తప్పులేదు. సో ఈ విషయంలో డెఫినెట్గా మీరు పని క్రెడిట్ సాక్షి టీవీకి ఇచ్చేద్దామండి. సాక్షి పేపర్కి ఫస్ట్ క్రెడిట్ ఇచ్చేద్దాం, అది చూపించినందుకు. దానికి రెస్పాండ్ అయిన వీరుడు రఘురామకృష్ణ గారికి సెకండ్ క్రెడిటే ఇద్దాం, నష్టమే ఉంది. దేవుడి దగ్గర గొడవలు ఎందుకు, మన ఆయనకే సాక్షికే ఇచ్చేద్దాం క్రెడిట్, తప్పే ఉందండి దాంట్లో. ఇప్పుడు ఇది తప్పు, ఇలా జరిగింది అని చెప్పడంలో తప్పేం లేదు. నిజంగా సాక్షి టీవీకే క్రెడిట్, సాక్షి పేపర్కి క్రెడిట్. అది డెఫినెట్గా రేపొద్దున రామాలయం కడితే దాని యొక్క పూర్తి పుణ్యం అంతా సాక్షి పేపర్దే, కాదని ఎవరు అంటలే. ఇక్కడ ప్రపంచానికి తెలిసినటువంటి ఈ అంశాన్ని రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్, ఆయన దీన్ని అక్కడ ఒక రామాలయం కట్టాలి అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదగా తీసుకొచ్చినప్పుడు, ఇక్కడ రామాలయం లేదు అని లోకల్ దళితులు, లేదు ఇక్కడ రామాలయం ఉంది అని రఘురామకృష్ణరాజు, దీని మీద చాలా గొడవలు జరిగినాయి. చాలా ఈ కేసులో లోకల్ ప్రజల యొక్క, దళిత ప్రజల యొక్క ఆకాంక్షలను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత నా మీద. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేరే హిందువులు కట్టుకుంటున్నటువంటి గుడికి వ్యతిరేకంగా నేను పోరాటం చేయలే. నేను పోరాటం చేసింది దళితుల ఆకాంక్ష కోసం. గొంతేనమ్మ గుడి కూల్చకూడదు, గొంతేనమ్మ గుడి స్థానంలో వేరే గుడి. ఎందుకంటే గొంతేనమ్మ గుడి కూడా హిందువుల దేవతే. ఎక్స్పెషల్లీ దళిత. మరి గొంతేనమ్మ గుడి హిందూ దేవత అన్నప్పుడు మతాల మధ్యలో గొడవలు ఎక్కడి నుంచి వచ్చినాయండి? అభినవ్ అంబేద్కర్ గారు ఇక్కడ రెండు మీరే చెప్తున్నారు, గొంతేనమ్మ గుడి కూడా హిందువుల దేవుడే అని, హిందువుల గుడే అని. ఇక్కడ మతాల మధ్యలో గొడవలు ఎక్కడ వచ్చినాయి? చాలా ట్రిక్కీగా చాలా సన్న గీతోటి గీసేసి దళితులు క్రిస్టియన్లు, దళిత క్రిస్టియన్స్ని కలిపేసి మీరు రెండు మిక్స్ చేసేసి దళిత క్రిస్టియన్స్ అంటే బాగోదని చెప్పి దళితులని ఒక పదం వాడి మీరు రేపిస్తున్నారు. మతం మధ్య చర్చ, మత విద్వేషాలు మీరు రెచ్చగొడుతున్నారు. అక్కడ ఏం లేదు. అక్కడ జరిగింది ఏంటంటే సాక్షి పేపర్లో రాసిన ఆర్టికల్ మీద బేస్ అయ్యి, ఆ సాక్షి పేపర్ ఏ నియోజకవర్గం గురించో రాసిందో ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే హోదాలో, డిప్యూటీ స్పీకర్ హోదాలో కాదు, ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే హోదాలో రఘురామకృష్ణరాజు గారు వెళ్ళి దాన్ని ఆరా తీద్దామని వెళ్ళినప్పుడు, అక్కడ రామాలయం కడదాం అనుకున్నప్పుడు అక్కడ వ్యతిరేకించిన వాళ్ళందరూ గొడవలు అయినాయి. వాళ్ళు అంటున్నారు చూసారా, గొడవలు చేసింది కానీ, గొడవలు అయినాయి కానీ, కొట్టుకుంది కానీ, కేసులు పెట్టుకుంది కానీ అందరూ కూడా దళిత క్రిస్టియన్సే, దళితుల మీద కాదు. అది రెండు హిందూ దేవాలయాలే. హిందువులకి మధ్య ఏదైనా పంచాయతీ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. దళితులు వీళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళకు వచ్చిన అభ్యంతరాలు ఏం లేవు. దళిత వాడల్లో గొంతేనమ్మ అనేటువంటి ఒక ఆలయం, అది హిందూ ఆలయం, దళితుల ఆరాధ్య దేవత, లోకల్ గాడెస్ అంటారు. ఆ సందర్భంలో నేను ఫైట్ చేసిన సందర్భంలో, దీని మీద రకరకాల హైకోర్టులో రిట్ పిటిషన్స్ వేసిన సందర్భంలో, హైకోర్టులో మొదటిసారి రిట్ పిటిషన్ వేసినప్పుడు ఆ లోకల్ ప్రజల చేత హైకోర్టు ఒక మాట చెప్పింది. ఏమని అంటే, అనుమతులు ఏమీ తీసుకోకుండా ప్రభుత్వ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దు అని. అనుమతులు ఏమీ తీసుకోకుండా ప్రభుత్వ స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టద్దు అని. ఆ హీరింగ్కి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా అటెండ్ అయ్యి, ఆయన కూడా మేము అనుమతులన్నీ తీసుకుంటాము, ఖచ్చితంగా దీనికి
అనుమతులు అంటే మొట్టమొదటి అనుమతి తీసుకోవాల్సింది ఆకువీడు మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానంతో అనుమతుల ప్రాసెస్ మొదలవుతుంది. మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం తరువాత కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వాలి. కలెక్టర్ ఎన్ఓసి తర్వాత మున్సిపల్ కమిషనర్ కన్స్ట్రక్షన్కి పర్మిషన్ ఇవ్వాలి. మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత లోకల్ ఎంక్వైరీ, ఆర్డీఓ అండ్ తహసీల్దార్ లోకల్ ఎంక్వైరీ చేసి ఇక్కడ ఏ మతపరమైన కట్టడానికి లోకల్ వాళ్ళ ప్రజల అనుమతి ఉంది అని వాళ్ళు లోకల్ ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తే అనుమతులు అన్నీ వచ్చినట్టు లెక్క. సో ఈ మీరు ఇప్పుడు ఫస్ట్ ఏం జరిగిందంటే అండి, క్రోనలాజికల్ ఆర్డర్లో ఫస్ట్ శ్రవణ్ కుమార్ గారు అది ప్రభుత్వ భూమి కాదు అన్నారు. అప్పుడు అడంగల్ కాపీలు అన్నీ తీసుకొచ్చి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి ప్రూవ్ చేశారు. తర్వాత ఓకే ఇది ప్రభుత్వ భూమి అంటున్నారని చెప్పి తర్వాత ఏం చేశారు, ఇది రామాలయం కాదు గొంతేనమ్మ గుడి అన్నారు. అప్పుడు రఘురామకృష్ణరాజు గారు కాదు ఇది రామాలయమే, దీనికి ఆధారం ఉంది, దీనికి కరెంటు బిల్లు ఒకటి కడుతున్నారు రామాలయం పేరు మీద అని చెప్పి ఆ కాపీ తీసుకొచ్చారు. సో టెక్నికల్గా అన్ని ఆధారాలు రామాలయం మీద ప్లస్ ప్రభుత్వ భూమి మీద ఉన్నాయి. ఎప్పుడైతే ఈ రెండు ఓకే అయినాయో ఇక వీళ్ళ దగ్గర గొంతేనమ్మ గుడి అంటానికి ఏ విధమైన ఆధారాలు లేక ఏం చేయాలో తెలియక అప్పుడే కొత్తగా తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏదైతే ఉందో రఘురామకృష్ణరాజు గారు చర్చిలకి పర్మిషన్లు కావాలి అని ఆ పాయింట్ని పట్టుకుని మీరు కోర్టులో వేశారు. ఏమని వేశారు, ప్రభుత్వ భూములకి ఏదన్నా కట్టాలి అంటే పర్మిషన్స్ కావాలి అనే కాన్సెప్ట్ మీద మీరు రిట్ వేశారు. సో దాని మీద ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి కానీ ఇక్కడ గొంతేనమ్మ రామాలయం అనే దాని మీద ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే మన కౌన్సిల్లో మీటింగ్లు కానీ తీర్మానాలు కానీ ఉండవండి. సో ఒకసారి ఆకువీడు మున్సిపల్ కౌన్సిల్ ఏదైతే ఇక్కడ ఏది ఉందో, ఏ టెంపుల్ ఉందో, ఏ టెంపుల్ని కూల్చి ఏ టెంపుల్ కట్టడానికి అనుమతి ఇచ్చిందో దాన్ని బేస్ చేసుకొని కలెక్టర్ అనుమతి ఇచ్చిన తర్వాత, దాన్ని వేసుకొని మున్సిపల్ కమిషనర్ అనుమతి ఇచ్చిన తర్వాత ఇంకా పాయింట్ ఏముంటుంది? ఈరోజు 1,10,00,000 మంది ఉన్నటువంటి దళితుల ఆకాంక్ష అక్కడ ఉన్నటువంటి గొంతేనమ్మ గుడి. ఈరోజు మళ్ళీ దళితుల ఆకాంక్ష అనకండి సార్, దళితులకు ఆకాంక్ష ఏం లేదు సార్, అక్కడ మీకు అర్థం అవ్వట్లేదు. జనాలందరూ క్లారిటీ ఉంది ఆ విషయంలో. అసలు అక్కడ దళితులకు వచ్చిన ఇష్యూస్ ఏం లేవు, అక్కడ ఎవరో దళితులు వచ్చి గొడవ చేయలేదు. ఒకవేళ దళితులకు నిజంగా అక్కడ గొంతేనమ్మ గుడి ఉంటే ఎప్పుడో ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కట్టుకునేవాళ్ళు. ఇప్పుడు కాదు, ఇప్పుడు దాకా ఆగదు అది. వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏ విధమైన ఇబ్బందులు లేవండి. అది గుడి అక్కడ కూల్చి ఇంకొక టెంపుల్ కట్టడానికి అనుమతించింది ఆకువీడు మున్సిపల్ కౌన్సిల్. గొంతేనమ్మ గుడిని కూల్చి రామాలయం కడతానికి అనుమతి ఇవ్వలేదండి. ప్రభుత్వ భూమిలో టెంపుల్ కడతానికి అనుమతి ఇచ్చింది. ఇది ఏ టెంపుల్ అనే దానికి ఆధారాలు చూపించిన రఘురామకృష్ణరాజు గారి ఆధారాలు అనుగుణంగా అక్కడ రామాలయం కడతానికి పర్మిషన్ ఇచ్చింది. సో మీరేం చేయాలంటే అక్కడ ఇది గొంతేనమ్మ గుడి అని చెప్పి ప్రూవ్ చేయాలి. అసలు మీరు ఎక్కడా కూడా ప్రూవ్ లేదు, మీ దగ్గర ప్రూఫ్లు లేవు, అక్కడ సమస్య. ఈ తీర్మానం కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఈరోజు సుప్రీంకోర్టు కేవలం రిలై అయింది ఒక్క దీని మీదే. సరే, దీని గురించి ఎందుకులేండి. యాక్చువల్గా ఇక్కడ చిన్న తప్పుగా అంటే అబద్ధాలు మాట్లాడుతున్నారు. మీరు గొంతేనమ్మ గుడి కట్టాల్సిన స్థానంలో రామాలయం కడుతున్నారు అని కోర్టులో కేసేయలేదు ఆ రోజున. అప్పుడు ఏం జరిగిందంటే, ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారికిను అక్కడున్న ప్రజల మధ్యలో గొడవలు జరిగినాయో అప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఈ గుడితో పాటు ప్రార్థనా మందిరాలకి అనుమతులు ఉండాలి, చర్చిలకు అనుమతులు ఉండాలని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు తెర మీదకి. ఎప్పుడైతే ఆ తెర మీద తీసుకొచ్చారో ఆయన తీసుకొచ్చిన కాన్సెప్ట్ మీదే వ్యతిరేకంగా అదే గుడికి అప్లై చేస్తూ మీరు కేసేశారు. అది జరిగింది. ప్రధానమైనటువంటి అనుమతి రావాల్సింది మున్సిపల్ కౌన్సిల్, ఆకువీడు మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ప్రధాన అనుమతి రావాల్సిన సందర్భం ఉంది. సో ఈ విధంగా హైకోర్టులో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత లోకల్ యొక్క కౌన్సిలర్లు, లోకల్ కౌన్సిల్ సభ్యులకు అనుమతి తీసుకున్న తర్వాత మాత్రమే ప్రొసీడ్ అవుతామని చెప్పిన తర్వాత ఈరోజు గౌరవ సుప్రీంకోర్టులో
జరిగినటువంటి వాదనల్లో గౌరవ సుప్రీంకోర్టు న్యాయమూర్తి వారు ఎన్ఓసి మీద కలెక్టర్ ఎన్ఓసి ఇచ్చిన కారణంగా కౌన్సిల్ తీర్మానంలో సభ్యులందరూ అనుమతించిన కారణంగా 80 సంవత్సరాల నుంచో 90 సంవత్సరాల నుంచో ఆల్రెడీ అక్కడ ఒక టెంపుల్ ఉన్న కారణంగా గొంతెనమ్మ గుడి అనేటువంటి ఊసే లేదు మీ కౌన్సిల్ తీర్మానంలో. దుర్గా ప్రసాద్ సెక్రటరీ, శ్రీరామ ఆలయ అభివృద్ధి కమిటీ ఆకువీడు వారు 14/4/2024 మున్సిపల్ కమిషనర్ ఆకువీడు నగర పంచాయతీ వారికి దరఖాస్తు సమర్పించి ఉన్నారు. సదరు దరఖాస్తు సర్వే నెంబర్ 470/12లో శిథిలావస్థలో ఉన్న రామాలయం చోట అంటే అక్కడ గొంతెనమ్మ గుడి ఉందని వాళ్ళు ఒప్పుకోవటంలా. మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం కూడా అది రామాలయమే అనే అంశాన్ని రాసి నూతన రామాలయ నిర్మాణానికి అనుమతి కోరుతూ చేసినటువంటి ఈ తీర్మానానికి ఈ కౌన్సిల్ సభ్యుల్లో ఉన్నటువంటి 19 మంది కౌన్సిలర్లు, ఈ 19 మంది కౌన్సిలర్లు కూడా ఎవరో నేను చదివి వినిపిస్తాను. సరే, ఈ 19 మంది కౌన్సిలర్లు కూడా తీర్మానానికి ఆమోదం తెలిపారు. ఏమంటున్నారు? రామాలయం శిథిలావస్థలో ఉన్న రామాలయాన్ని పడగొట్టి కొత్త రామాలయం కట్టాలంటున్నారు. గొంతెనమ్మ గురించి మాట్లాడట్లేదు అంటే అసలు గొంతెనమ్మ గుడి ఉందని చెప్పి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఉంటే కదా సార్, మీరు ఆ ప్రూఫ్ మీద కదా సార్ కోర్టులో కేసు వేయాల్సింది. మీరు అలా కాదు కదా వేసింది. ప్రభుత్వ భూములు అనుమతులు లేకుండా కట్టకూడదు, ఇది మీరు వేసిన కేసు. చాలా సాఫ్ట్గా తప్పించుకుంటారు ఎందుకు మాట. విషయం ఏంటంటే అండి, సో చివరికి ఏంటంటే కౌన్సిలర్లు ఆమోదం తెలిపింది వాళ్ళ దేవాలయం కడటానికి సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు. ఎందుకంటే ఈ పర్మిషన్స్ లేవనే కదా సుప్రీంకోర్టులో వేసింది కేసు. సో రఘురామకృష్ణరాజు గారు ఈ ఏవైతే పర్మిషన్లు ఏమంటున్నారో ఈ పర్మిషన్లన్నీ కలెక్ట్ చేసుకుని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేశారు. అక్కడ మీ దగ్గర ఆర్గ్యుమెంట్ ఏం లేదు, ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. అక్కడ ఏమో ఆర్గ్యుమెంట్ ఏం జరగల. అక్కడ గొంతెనమ్మ గుడి ఉందని కానీ రామాలయానికి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ జరగల. అక్కడ ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా లేవా అనేది ఆర్గ్యుమెంట్, అనేది కేసు. సుప్రీంకోర్టు కూడా ఏం చేసింది? అనుమతులు ఉన్నాయి, కేసుకి ఓకే చేసింది. టెక్నికల్ గ్రౌండ్స్లో అవన్నీ అనుమతులు ఉన్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చేసిందని మీరే చెప్తున్నారు. అలాగే జరుగుద్ది కదా కోర్టులు అంటే. మీకంటే జడ్జిలు కదా, మీరైనా అలాగే ఇవ్వాలి కదా. కేసు దేని మీద అయితే బేస్ అయ్యి కేసు జరిగిందో దానికి సంబంధించిన ఆధారాలు, దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ జరిగితే ఆటోమేటిక్గా కేసు వాళ్ళకి ఫేవర్గా ఇస్తుంది. దాంట్లో ఆశ్చర్యం ఏముంది? మీరు ఆశ్చర్యపడాల్సిందో బాధపడాల్సిందేం లేదు.